అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే చిన్నపిల్లలకి ఇట్లా ఫ్యాషన్గా ఉండేటట్టు నెక్కర్ అండ్ ఈ ఎండాకాలంలో వేసుకోవడానికి ఈజీగా ఉండే బనీన్ లాంటిది కుచ్చులు కిందికి పెట్టి ఎట్లా అనేది నేను చూపిస్తాను. అయితే ముందైతే మనము ఇట్లా ఇది కాటన్ పీస్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జులు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇది కొంచెం క్రాస్ ఉంది, సమానం కట్ చేసుకుందాం. 3-4 ఇయర్స్ వరకు వస్తుంది ఇప్పుడు నేను కటింగ్ చేసేది. ఇదైతే కుట్టు కోసం చూడండి. ఇది పైనకు పట్టి మార్చుకోవడానికి. చూడండి, ఇది కిందది నెక్కర్ అయితే అయిపోయింది. మీది టాప్ కట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సేమ్ 4 ఇయర్స్ వరకు అని చెప్పానుగా. ఇది ఇప్పుడు మనకు లెంత్ అయితే జానడు ఉంది. అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఇంచ్ ఉంది కదా, ఇటు ఇంచు ఇక్కడ మనకు స్టైల్గా ఉండడం కోసం ఇక్కడ కుచ్చులు వస్తాయి వేరే కలర్ క్లాత్తోనే. దానికోసమని ఇది ఇంచు 2 ఇంచులు ఎంత అందాక కుట్టుకున్నా కూడా సరిపోతుంది. అందుకని నేను ఇట్లా చెప్తున్నాను. జానడు ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ ఎక్స్ట్రా కుచ్చులు వస్తాయి డిజైన్ కోసము. కుచ్చుల కోసం 2 ఇంచులు అంటే జానడు విన 2 ఇంచులు. ఇది ఉంది కదా, దీని కొలతతోనే ఇది కిందికి. ఇప్పుడు మనం పైన టాప్ కూడా జానడు పైన 1 ఇంచు 2 ఇంచులు. దీనికి కూడా సేమ్ 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి కుచ్చుల కోసం. చూడండి, ఇది కుట్టు కోసం. ఇక్కడ మనం చిన్నపిల్లలకు 3-4 ఏళ్ళ వరకు 2 బెత్తడు గల్ల పెడితే సరిపోతుంది. ఎండాకాలం అయితే ఇవి పిల్లలకి వేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. చూడ్డానికి కూడా స్టైల్గా ఉంటుంది.
ఉన్నప్పుడు. ఇది ఎక్స్ట్రా ఎందుకు పెట్టాను ఇంత అంటే ఇగ్గి పట్టకుండా ఉంటుంది, పిల్లలు కూర్చున్నా కూడా ఇక్కడ జినిగిపోకుండా. బాగా మందికి ఇక్కడ లటక్ కాడ జినుగుతుంది కదా, అందుకని నేను ఎక్స్ట్రా అయితే పెట్టాను. మనం దీనికి కుచ్చుల కోసము ఇట్లా రెడ్ కలర్ ఇలా వైట్ డిజైన్ ఉంది కదా, 2 ఇంచులు. ఇవన్నీ పీసులు ఇట్లా కడిగేసుకోవాలి. ఇవి ఎక్కడ వస్తాయంటే ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా అలా ఇట్లా కుర్చీలకు వస్తాయి. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా ఇలా కుర్చీలు అయితే వస్తాయి. ఇటు సైడ్ కూడా ఇట్లా చాలా అందంగా ఉంటుందండి. ఇట్లా ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎండాకాలం అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. ఇట్లా కుడితే సింపుల్గా కూడా కుట్టుకోవచ్చు. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఒక 5-6 ఇయర్స్ వాళ్ళను ఇంకా కొంచెం, ఇప్పుడు నేను జానడ అని చెప్పినా ఇంకో జానడ ఎక్కువ పెట్టుకుంటే, ఇప్పుడు వాళ్ళ పాత డ్రెస్సులు కూడా ఉంటాయి కదా, వాళ్ళ పొడవును బట్టి కూడా తీసుకోవచ్చు. ఇట్లా మనం టీషర్ట్ నెక్ అట్లాంటివి వేస్తాం కదా, ఆ సైజుతో కూడా ఇట్లా కుచ్చులు ఈ క్లాత్ కూడా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే కుచ్చులతో ఇట్లా పెడతాం మనం. ఇట్లా కుచ్చులు అయితే పెట్టేయాలి. దీనికి మాత్రం ఇదే రెడ్ కలర్ క్లాత్తోని పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ నాడలు వస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.